హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. ఓన్గా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన యాక్టర్స్ చాలా తక్కువ ఉంటారు. దాంట్లో సక్సెస్ అయ్యి ఇంకొంతమందిని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఇంకా తక్కువ. ప్రొడ్యూసర్గా, యాక్టర్గా ఓన్గా వచ్చిన వాళ్ళ లిస్ట్లో నాని ఉంటాడు. అయితే ఈ వీడియోలో నాని తీసిన మూవీస్ అంత బాగా ఎందుకు ఉంటాయి అండ్ నాని ఎంకరేజ్ చేసిన టాలెంటెడ్ పర్సన్స్ ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో 3 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. దాంట్లో నెంబర్ 1, యూనిక్నెస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్. నాని చేసింది 30 మూవీస్. దాంట్లో 50-60% మూవీస్లో ఏదో ఒక పాయింట్లో యూనిక్నెస్ ఉంటుంది. మధ్య మధ్యలో డ్రామాస్ అండ్ రామ్కామ్స్ ఉన్నాయి. అవి కౌంట్ చేయకపోతేనే 50-60%. యాక్చువల్గా డ్రామా మూవీస్ కూడా బాగుంటాయి, బట్ మనం డిస్కస్ చేసేది యూనిక్ గురించి. లైక్ ఇప్పుడు భలే భలే మొగాడివై మూవీలో మతిమరుపు క్యారెక్టర్తో ఒక లవ్ స్టోరీ అనేది చాలా యూనిక్ పాయింట్. ఈగ మూవీలో కూడా చాలా యూనిక్ స్టోరీ ఉంటుంది. ఈగ రివెంజ్ ప్లానింగ్, ఈగ వేసే స్కెచ్లు కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఇంకా శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో ఆ బెంగాలీ గెటప్ అండ్ ఆ గతం గురించి సీన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ మన మూవీస్లో బెంగాలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మూవీస్ చాలా తక్కువ. ఆ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలో అయితే చాలా ఫీల్ ఉంటుంది మూవీలో. అండ్ జెంటిల్మెన్ మూవీలో కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పిల్ల జమీందార్ మూవీలో కామెడీ కూడా ఆ టైంకి యూనికే. అండ్ మూవీస్ లైక్ అష్టాచెమ్మ, అలా మొదలైంది, నిన్ను కోరి, ఎటో వెళ్ళిపోయింది మనసు, హాయ్ నాన్న, కేజీవీపీజీ, మజ్ను, నేను లోకల్, ఇవన్నీ మరీ అంత యూనిక్గా లేకపోయినా మూవీలో ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దసరా కూడా ఒక రకంగా యూనికే. ఒక డిఫరెంట్ రా ఫిలిం తీశారు. ఆ మేక్ ఓవర్ అండ్ బ్యాక్ డ్రాప్ అంతా రాగా ఉంటుంది. అంటే దసరా మూవీకి ముందు వరకు ఇంత మాస్ ట్రై చేయలే నాని. సో ఇట్స్ ఎ యూనిక్ ఫిలిం. ఈవెన్ ఎవడే సుబ్రహ్మణ్యం కూడా ఒక యూనిక్ ఫిలిమే. ఒక ఫ్రెండ్ అస్థికలు తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తారు. దాంట్లో తను చేసిన థింగ్స్ చాలా నేర్పిస్తాయి. అండ్ అది చాలా యూనిక్ పాయింట్. రీసెంట్గా వచ్చిన అంటే సుందరానికి చూసుకుంటే ఆ కాన్సెప్ట్ అండ్ స్టోరీయే యూనిక్గా ఉంటుంది. సరిపోదా శనివారం మూవీలో కూడా ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది, బట్ స్టోరీ వైజ్ కొంచెం నార్మల్ మూవీయే. అంటే ఆ స్టోరీ వెళ్తున్న పాయింట్ కొంచెం నార్మల్గా ఉంటుంది, బట్ ప్రజెంట్ చేసే స్టైల్ అండ్ స్టోరీ లైన్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. అంటే సుందరానికి అండ్ సరిపోదా శనివారం ఈ 2 మూవీస్ హిట్ అవడం వల్ల నాని అండ్ వివేక్ కాంబో పైన ఒక నమ్మకం అయితే వచ్చింది. నెక్స్ట్ ఏదైనా మూవీ కాంబోలో వచ్చినా కానీ మంచి హైప్తో రిలీజ్ అవుతుంది పక్కాగా. సో నాని ఫిలిమ్స్ దాదాపు ఏదో ఒక పాయింట్లో యూనిక్గా ఉంటాయి. అంటే నెంబర్ 1 కరెక్టే. అండ్ నెంబర్ 2, ప్రొడ్యూసింగ్ క్వాలిటీ ఫిలిమ్స్. యాక్టర్గా ఓన్గా ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోగా సెటిల్ అయ్యాడు. ఒక స్టేజ్కి వచ్చాక మూవీస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ప్రొడ్యూస్ చేయడం చిన్న విషయం కాదు. ఒక మంచి స్టోరీని వెతకాలి, దానికి ఇన్వెస్ట్ చేయాలి, మూవీ రిలీజ్ అయ్యాక ప్రాఫిట్స్ రావాలి, ఎంతో కొంత ప్రాఫిట్స్ వస్తేనే నెక్స్ట్ మూవీ చేయాలనే ఆలోచన వస్తుంది. అండ్ నాని ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కూడా యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాయి, లేదా ఒక యూనిక్ పాయింట్ని చెప్తాయి మూవీస్ ద్వారా. ఫస్ట్ ప్రొడ్యూస్ చేసింది డీ ఫర్ దోపిడీ. ఇది ఒక హైస్ట్ థ్రిల్లర్. అసలు తెలుగులో హైస్ట్ థ్రిల్లర్స్ చాలా తక్కువ. సో ఇది కూడా ఒక యూనిక్ ఫిలిమే అండ్ క్వాలిటీ ఫిలిం కూడా. అండ్ నెక్స్ట్ అని ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాడు. ఈ మూవీ ఇప్పటికీ అండర్ రేటెడే. చాలామందికి తెలియదు ఈ మూవీ ఇప్పటికి కూడా, బట్ ఒక యూనిక్ పాయింట్ అండ్ ప్రతి స్టోరీతో ఒక మంచి మెసేజ్ ఇస్తుంది మూవీ. అండ్ ఒక్కో స్టోరీ కూడా దాదాపు ఆ మూవీ రిలీజ్ అయిన టైంకి తెలుగు మూవీస్లో ఎక్కువ సీన్స్ని చూడలేదు. ప్రతి స్టోరీలో ఉన్న ప్రొడక్షన్ క్వాలిటీ ఒక్కో షాట్లో క్లియర్గా కనిపిస్తుంది. సో స్టోరీ వైజ్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా కానీ ఇట్స్ ఎ క్వాలిటీ ఫిలిం. అండ్ నెక్స్ట్ హిట్, ద ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్. ఈ 2 మూవీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ ఉంటుంది. 2 మూవీస్లో ఉన్న మెయిన్ లీడ్స్కి యాంగర్ ఇష్యూస్ అయినా చూడడానికి బాగుంటాయి. అండ్ హిట్ 3లో యాంగర్ ఇష్యూస్ అండ్ క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ మెయిన్గా ట్విస్ట్ గెస్ చేయలేం మనం హిట్ 1 అండ్ 2లో. దాన్ని అంత సస్పెన్స్లో పెట్టి లాస్ట్కి ట్విస్ట్ రివీల్ చేయడం అండ్ అది మనం మినిమం కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవడం, దీనివల్ల మూవీ నచ్చుతుంది. అండ్ మూవీ ద్వారా అయితే ఒక యూనిక్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ని చూపించారు. అండ్ ఇది బ్లాక్ బస్టర్ అయ్యి హిట్ ఫ్రాంచైజ్ కూడా క్రియేట్ చేశారు. మళ్ళీ హిట్ 1కి హిట్ 2కి లింక్ చేసే ప్రాసెస్ చూస్తే మైండ్ పోతుంది. అండ్ నెక్స్ట్ మీట్ క్యూట్ అని ఒక సిరీస్ చేశారు. అదొక మిక్స్డ్ ఒపీనియన్ ఉన్న సిరీస్. అంటే దాంట్లో ఒక స్టోరీ బాగుంటుంది, బట్ ఇంకోటి బాగుండదు. కానీ ప్రతి స్టోరీతో ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది థియేటర్స్లో. అదే కోర్ట్, స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ఈ మూవీ పైన ఒక రివ్యూ ఇచ్చాం, పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాం, అది చూసి సపోర్ట్ చేయండి. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఫైనల్గా నెంబర్ 3, ఎంకరేజింగ్ న్యూ టాలెంట్స్. నాని కొన్ని మూవీస్ ద్వారా న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేశాడు. ఆ మూవీస్ ఏంటో ఒక లుక్ వేద్దాం. ఏ డైరెక్టర్స్కి లైఫ్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ అలా మొదలైంది మూవీతో నందిని రెడ్డికి లైఫ్ ఇచ్చాడు. అంటే అప్పుడు నాని స్టార్ కాకపోయినా ఒక నోటబుల్ హీరోనే. ఆ టైంలో ఒక న్యూ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చి మూవీ ఓకే చేయడం గ్రేట్.
దాదాపు యాక్టర్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్నే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఎవడే సుబ్రహ్మణ్యంతో నాగ్ అశ్విన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అసలు మూవీలో ఉన్న పాయింట్ అండ్ నాని క్యారెక్టర్ రియలైజ్ అయ్యే థింగ్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ మూవీ నాగ్ అశ్విన్ నరేట్ చేసేటప్పుడు సరిగ్గా నరేట్ చేయలేదంట నానికి. అయినా కానీ స్టోరీ అర్థం చేసుకొని ఆ స్టోరీలో ఉన్న పాయింట్ వల్ల మూవీ ఓకే చేశాడు. అండ్ నెక్స్ట్ నిన్ను కోరి మూవీతో శివ నిర్వాణని. కెరీర్ మంచి స్టేజ్లో ఉంది మూవీ తీసే టైంలో. దాదాపు ఏ యాక్టర్ అయినా ఒక న్యూ డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు. కానీ నాని ఛాన్స్ ఇవ్వడం వల్లనే ఒక మంచి రామ్ కామ్ వచ్చింది. రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన మూవీ. దాంతో శివ గారికి నాని ఒక పాత్ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ శివ గారు తీసిన మూవీ మజిలీ. అది కూడా మంచి రొమాంటిక్ డ్రామా. అండ్ నెక్స్ట్ దసరా మూవీతో శ్రీకాంత్ వదలని ఇంట్రడ్యూస్ చేశాడు. అసలు డైరెక్టర్ ఒక రా ఫిలింలో కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. మెయిన్గా ఇంటర్వెల్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ తోపు ఉంటాయి. దాంట్లో మేకింగ్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. ఇంత రా ఫిలింని న్యూ డైరెక్టర్కి ఇవ్వడం చాలా రిస్క్. అయినా కానీ ఛాన్స్ ఇచ్చాడు. శ్రీకాంత్ ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ మూవీ ఈ మూవీతో ప్రశాంత్ వర్మకి లైఫ్ ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఒక టాప్ స్టేజ్లో ఉన్నాడు. హనుమాన్, జాంబీ రెడ్డి, అద్భుతం ఇవన్నీ ఆ మూవీ తర్వాత వచ్చాయి. అద్భుతం స్టోరీ ప్రశాంత్ది, బట్ డైరెక్టర్ డిఫరెంట్. పెళ్లి కొడుకు వీడు కానీ వీడు వేసుకున్న డ్రెస్ నాది. అయినా నాని ప్రొడ్యూస్ చేసిన మూవీ కూడా చాలా యూనిక్ పాయింట్ ఉంటుంది మూవీలో. అలాంటి మూవీస్ తెలుగులో చాలా రేర్గా వస్తాయి. ఇంకా చూడకపోతే మూవీ చూసేయండి. మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టైటిలే డిఫరెంట్గా ఉంది. ఇంకా మూవీ ఎంత డిఫరెంట్గా ఉంటుందో మీరే ఊహించుకోండి. సో వీడియో అయితే ఫినిష్ అయింది. ఇది నా ఒపీనియన్ నాని మూవీస్ పైన. అండ్ నాని నెక్స్ట్ మూవీస్ చూసుకుంటే ది ప్యారడైస్ గ్లిమ్స్ అయితే తోపు ఉంది. అసలు డైరెక్టర్ శ్రీకాంత్ ఎలా రాస్తాడో కానీ దండం రా దూత అనాలనిపిస్తుంది. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాని, ఈ మూవీ చిన్నపిల్లలకి కాదు, కొంచెం రానెస్ ఎక్కువ ఉంటుందని చెప్పాడు. అండ్ గ్లిమ్స్ చూసుకుంటే కూడా ఒక న్యూ వరల్డ్ని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది మూవీలో. అండ్ మధ్య మధ్యలో వేరే మూవీస్ వైబ్స్ వస్తున్నాయి, కానీ థియేటర్లో చూసినప్పుడైతే ఆ ఫీలింగ్ రాదు అని నాకు అనిపిస్తుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే నాని టైర్ 1కి వెళ్ళడం గ్యారంటీ. అండ్ హిట్ 3 టీజర్ కూడా చాలా రాగా ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ డైలాగ్స్లో రానెస్ తెలుస్తుంది. నెక్స్ట్ నాని అండ్ సుజిత్ ఒక ప్రాజెక్ట్ ఉంది. అది తీస్తే మాత్రం ఈసారి అయితే అండర్ రేటెడ్గా మిగిలిపోదు. అంటే సుజిత్ సాహో అండర్ రేటెడ్ మూవీ కదా, ఇది అలా ఉండదు అంటున్నా. అంటే నానికి అటు రామ్ కామ్ సెట్ అవుతాయి, ఇటు మాస్ యాక్షన్ మూవీస్ కూడా సెట్ అవుతాయి. మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అలాగే ఆ చేతులతో సబ్స్క్రైబ్ కూడా చేసేస్తే ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు. ఫ్రీ ఆఫ్ కాస్టేలే బ్రో. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.